మనం నిలబడాలన్నా, బెండ్ అవ్వాలన్నా, పక్కకు తిరగాలన్నా మనకు ఆధారం వెన్నెముక. మనల్ని జీవితాంతం నిలబెట్టి ఉంచేదిదే. అలాంటి ఈ స్పైన్‌కి ఏదైనా ఇష్యూ అయ్యి ఒక 2 రోజులు బ్యాక్ పెయిన్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎటూ కదలలేం, ఏ పని చేయలేం. అయితే ప్రపంచంలో ఉన్న 80% మంది ప్రజలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్‌తో బాధపడతారట. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డాక్టర్‌ని విజిట్ చేయడానికి గల కారణాలలో నడుము నొప్పి 5వ ప్లేస్‌లో ఉంది. మరి ఇంతమంది ఇబ్బంది పడుతున్న బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? అసలు మనం స్ట్రైట్‌గా నిలబడడానికి కారణమైన వెన్నెముక నిర్మాణం ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? ఎక్కువ మంది ఇబ్బంది పడే సయాటికా అంటే ఏమిటి? బ్యాక్ పెయిన్‌కి, కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్‌కి తేడా ఎలా తెలుసుకోవాలి? ఇలా బ్యాక్ పెయిన్ గురించి మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవడం వల్ల ఇన్కేస్ బ్యాక్ పెయిన్ వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ గారు చెప్పే విషయాలు మనకి ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియాలంటే ముందు మన వెన్నెముక నిర్మాణం గురించి మనకు అర్థం అవ్వాలి. వెన్నెముకని స్పైన్ అని అంటారు. ఈ వెన్నెముక చూడడానికి ఎస్ లెటర్ షేప్లో ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో ఈ ఎస్ షేప్ కోల్పోయి సి షేప్లోకి మారుతుంది. అందుకే ముసలివాళ్ళు ముందుకు వంగి బెండ్ అయి నడుస్తూ ఉంటారు. ఈ వెన్నెముక పై నుండి క్రింద వరకు ఒకే ఎముకలా కాకుండా వెర్టిబ్రీ అనే 33 చిన్న చిన్న ఎముకలతో తయారై ఉంటుంది. పైనుండి కింద వరకు మొత్తం వెన్నెముకను చూసుకుంటే ఇది 5 భాగాలుగా ఉంటుంది. ముందుగా పైన ఉండేది సర్వైకల్ రీజియన్. ఇది మెడ భాగంలో ఉంటుంది. దీనిలో 7 సర్వైకల్ బోన్స్ లేదా సర్వైకల్ వెర్టిబ్రీలు ఉంటాయి. వీటిని సింపుల్గా C1, C2, C3 ఇలా C7 వరకు చెప్తారు. ఇవి మన తలకు సపోర్ట్గా ఉంటూ తలను అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ భాగాన్ని థొరాసిక్ రీజియన్ అంటారు. ఇవి ముందు చెప్పుకున్న బోన్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. దీనిలో 12 థొరాసిక్ వెర్టిబ్రీస్ ఉంటాయి. వీటిని T1, T2, T3 ఇలా T12 వరకు చెప్తారు. ఇవి చెస్ట్లో ఉండే రిబ్స్తో అంటే పక్కటెముకలతో కలిసి ఉండి చెస్ట్ ఏరియాకి సపోర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ లోవర్ రిబ్ నుండి పెల్విస్ వరకు ఉండే భాగాన్ని లంబార్ రీజియన్ అంటారు. దీనిలో 5 లంబార్ వెర్టిబ్రీలు ఉంటాయి. L1, L2, L3, L4, L5 ఇలా 5 బోన్స్ ఉంటాయి. పైన ఉండే అప్పర్ బాడీ వెయిట్ అంతా వీటి మీద పడుతుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 భాగాలు కూడా మూవబుల్ పోర్షన్స్ అంటే విడివిడిగా ఉండే ఈ బోన్స్ మధ్యలో మూమెంట్ ఉంటుంది. ఇక 4వది సాక్రల్ రీజియన్. ఇది చూడడానికి ట్రయాంగిల్ షేప్లో ఒకటే ఎముకలా ఉంటుంది కానీ నిజానికి S1, S2, S3, S4, S5 ఇలా 5 ఇండివిజువల్ బోన్స్తో తయారై ఉంటుంది. ఇవి మనం పుట్టినప్పుడు విడివిడిగానే ఉంటాయి. కానీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో అవి కలిసిపోయి ఒక బోన్గా మారిపోతుంది. ఈ సింగిల్ బోన్ని సాక్రమ్ అని కూడా అంటారు. ఇక 5th రీజియన్ చివర్లో ఉంటుంది. దానిని కాక్సిజియల్ రీజియన్ అంటారు. దీనిలో CO1, CO2, CO3, CO4 ఇలా 4 కాక్సిజిల్ అనే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఇవి కూడా వయసు పెరిగే కొద్దీ అన్నీ కలిసి ఒకటిగా మారిపోతుంది. దీనిని కాక్సిక్స్ లేదా టైల్ బోన్ అని అంటారు. ఈ మొత్తం 33 బోన్స్ అన్నీ కలిసి ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి. ఇలా ప్రతి వెర్టిబ్రీకి అంటే ప్రతి బోన్కి మధ్యలో డిస్క్ అనే మెత్తటి భాగం ఉంటుంది. ఇవి స్ప్రింగ్లా పనిచేస్తూ షాక్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ డిస్క్కి బయట లేయర్ థిక్గా ఉంటుంది. సెంటర్లో భాగం సాఫ్ట్ జెల్లా ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఈ డిస్క్లో దాదాపు 80% వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ అది తగ్గిపోయి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. మీకు తెలుసా, ఉదయం నిద్ర లేచినప్పటితో పోల్చుకుంటే రాత్రి పడుకునే సమయంలో మన హైట్ అనేది 1 to 2 సెంటీమీటర్లు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పగలంతా వెయిట్ అనేది ఈ డిస్కుల మీద పడడంతో ఈ డిస్కులు కంప్రెస్ అయిపోయి వీటిలోని ఫ్లూయిడ్స్ని కోల్పోతూ ఉంటాయి. దానివల్ల పగటి సమయంలో హైట్ తగ్గుతూ ఉంటుంది. కానీ రాత్రి పడుకున్న సమయంలో వీటి మీద ప్రెజర్ ఉండదు కాబట్టి ఈ డిస్కులు మళ్ళీ బాడీలోని వాటర్ని తీసుకుని నార్మల్ హైట్కి వస్తాయి. అయితే ఈ వెన్నెముక ఉపయోగం ఏంటి అనేది చూసుకుంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం స్ట్రైట్గా నిలబడడానికి బెండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేకాదు మన స్పైనల్ కార్డ్ని అంటే వెన్నుపాముని కూడా రక్షిస్తూ ఉంటుంది. మన బాడీలో మెదడు ఎంత ఇంపార్టెంటో ఈ వెన్నుపాము కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మెదడు నుండి బాడీకి, బాడీ నుండి మెదడుకి సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి సెకండ్కి కొన్ని లక్షల సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్కి ఏదైనా జరిగితే డ్యామేజ్ అయిన భాగాన్ని బట్టి బాడీలోని కొన్ని భాగాలు పనిచేయవు, పెరాలసిస్ రావచ్చు, సెన్సేషన్స్ కోల్పోతారు. అందుకే ఈ స్పైనల్ కార్డ్ని మన వెన్నెముక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న చిన్న చిన్న బోన్స్ని గమనిస్తే వాటికి వెనక భాగంలో ఒక హోల్ ఉంటుంది. ఈ బోన్స్ అన్నిటినీ ఒకదాని మీద ఒకటి పెడితే ఒక టన్నెల్లా ఏర్పడుతుంది. దీనిని స్పైనల్ కెనాల్ లేదా వెర్టెబ్రల్ కెనాల్ అంటారు. దీనిలో వెన్నుపాము సేఫ్గా ఉంటుంది.
అలాగే ఈ వెన్నెముకలోని చిన్న చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు వాటి పక్కల నుండి చిన్న గ్యాప్లుంటాయి. వీటి ద్వారా వెన్నుపాము నుండి వచ్చే 31 జతల వెన్నునాడులు రెండు వైపుల నుండి బాడీ అంతటా విస్తరించి ఉంటాయి. బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ వెన్నుపాము ద్వారా ప్రయాణించి ఈ నాడుల ద్వారా బాడీ అంతటికి చేరతాయి. కేవలం ఈ వెన్నుముక ఒకటే కాకుండా దానికి సపోర్టుగా పైనుండి క్రింద వరకు కొన్ని మజిల్స్, లెగమెంట్స్, ఫాసెట్ జాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మన వెన్ను భాగం ఒక స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్గా తయారవుతుంది. ఇవన్నీ కలిసిన మన వెన్నుముక 2600 నుండి 3300 పౌండ్ల ఫోర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. కానీ మజిల్స్, లెగమెంట్స్, ఫాసెట్ జాయింట్స్ ఏమీ లేకుండా ఓన్లీ వెన్నుముక ఒకటే ఉంటే అది కేవలం 4.7 పౌండ్స్ ఫోర్స్ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. కాబట్టి చుట్టూ ఉండే మజిల్స్, లెగమెంట్స్ వెన్నుకి ఎంత బలాన్ని ఇస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి మన వెన్నుముక మీద పడే షాక్ని, స్ట్రెస్ని అబ్జర్వ్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వెన్నుముక మీద ప్రెజర్ని తగ్గిస్తాయి. ఇప్పటి వరకు మనం వెన్నుముక నిర్మాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. మనకు వచ్చే బ్యాక్ పెయిన్లో 97% మెకానికల్ ఇష్యూస్ వల్లే వస్తాయి. అంటే పూర్ పోస్చర్ వల్ల కానీ, బరువులు సరిగ్గా ఎత్తకపోవడం, రాంగ్ మూవ్మెంట్, ప్రమాదాలు జరగడం వంటివి. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే బ్యాక్ పెయిన్ల గురించి చూద్దాం. నెంబర్ 1, డిస్క్ బల్జ్ అవ్వడం. అంటే వెన్నుముకలో ఉండే ప్రతి చిన్న చిన్న బోన్కి మధ్యలో డిస్కులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కసారి వీటి మీద ప్రెజర్ పెరిగిపోయినప్పుడు డిస్క్కి బయట ఉండే లేయర్ వీక్ అయిపోయి లోపల ఉండే జెల్ వంటి భాగం బయట లేయర్ని నొక్కి ఉబ్బినట్లుగా తయారవుతుంది. ఇది పక్కనే ఉన్న నెర్వ్స్ని అంటే నాడులను నొక్కుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్, హెర్నియేటెడ్ డిస్క్. ఇదేంటంటే డిస్క్ బల్జ్ అవడం కాకుండా ఏకంగా బయట లేయర్ చిరిగిపోయి లోపల ఉన్న జెల్ బయటకు వచ్చేసి పక్కన ఉన్న నాడులను నొక్కుతుంది. అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్, మస్క్యులర్ టైప్ బ్యాక్ పెయిన్. అంటే సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువ బరువులు ఎత్తినా స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ బెనకడం, పట్టేయడం, మజిల్ ఫైబర్స్ చీలడం వంటివి జరుగుతుంది. దీనినే మజిల్ స్ట్రెయిన్ అని కూడా అంటారు. అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది చాలా మందిలో కామన్గా వచ్చే బ్యాక్ పెయిన్. నెక్స్ట్, స్పాండిలోలిస్థీసిస్. అంటే వెన్నెముకలోని చిన్న చిన్న బోన్స్ అన్నీ వరుసగా ఉంటాయి కదా, వాటిలో ఒక బోన్ స్లిప్ అయ్యి దాని క్రింద ఉన్న దానికన్నా ముందుకు వచ్చేస్తుంది. ఇది కూడా బ్యాక్ పెయిన్కి కారణం అవుతుంది. నెక్స్ట్, సయాటికా. ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. నడుముకి క్రింద భాగంలో రెండు వైపుల నుండి మొదలై 2 సయాటిక్ నెర్వలు బటక్స్ ద్వారా తొడలు, కాళ్ళు, పాదాల వరకు వెళ్తాయి. మన శరీరంలో అతి పొడవైన నాడులు ఇవే. అయితే స్పైన్లో ఉండే డిస్కులు ఇలా కాలి భాగంలోకి వెళ్లే సయాటిక్ నెర్వలను ప్రెస్ చేయడం వల్ల కేవలం నడునొప్పి మాత్రమే కాకుండా ఒకవైపు బటక్ భాగంలో కానీ, ఒకవైపు కాలిలో కానీ కంటిన్యూస్గా పెయిన్ రావడం, తిమ్మిరి, కాలు కదపడానికి ఇబ్బందిగా ఉండడం, నడిచినప్పుడు, నిలబడినప్పుడు కాలు నొప్పి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సయాటికా లక్షణాలు. ఎక్కువగా సయాటికాలో ఏదో ఒకవైపు కాలిలో మాత్రమే నొప్పి వస్తుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే రెండు వైపులా వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మెకానికల్ ఇష్యూస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్లు. ఇవి కాకుండా వెన్నెముకలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకడం, కిడ్నీలో స్టోన్స్ ఉండడం, అంతెందుకు ఎక్కువ స్ట్రెస్కి గురైనా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు మెడ, వీపు భాగంలో ఉండే మజిల్స్ స్టిఫ్గా మారడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే కొంతమందిలో బ్యాక్ పెయిన్ రాగానే కిడ్నీలో స్టోన్స్ ఏమో అనే అనుమానంతో భయపడుతుంటారు. అయితే బ్యాక్ పెయిన్కి, కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్కి తేడా ఏంటంటే, ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, అంటే ఎక్కువగా నడిచినప్పుడు, వంగినప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు నొప్పి వస్తుంటే అది కేవలం నడునొప్పి అవుతుంది. అదే ఏ పని చేయకపోయినా పెయిన్ రావడం, అది కూడా విపరీతమైన పెయిన్ రావడం, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావడం, యూరిన్లో బ్లడ్ రావడం, ఒక్కొక్కసారి జ్వరం, వాంతులు రావడం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం, ఇలాంటి సూచనలు ఉంటే కిడ్నీ సమస్య అవ్వచ్చు. నెక్స్ట్, బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ ఉంటాం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఏ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి వంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ, లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను, అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే,
ఇప్పుడు చెప్పుకున్న అన్ని సమస్యలకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణమవుతాయి. మరి బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలేంటి, ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకుందాం. క్యాన్సర్, డయాబెటీస్ల బ్యాక్ పెయిన్ అనేది ఒక వ్యాధి కాదు, నడుము భాగాన్ని ఎఫెక్ట్ చేసే కొన్ని కండిషన్స్కి ఒక సిమ్టమ్ అంతే. ఇది చాలా మందిలో వచ్చే ఒక కామన్ ఎక్స్పీరియన్స్. చాలా వరకు 90% బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడం, మెడిసిన్ వాడడం, బ్యాక్ పెయిన్కి సంబంధించిన స్ట్రెచ్చింగ్స్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రమే క్రానిక్ బ్యాక్ పెయిన్గా మారి సర్జరీల వరకు వెళ్తాయి. అయితే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు చూసుకుంటే మొట్టమొదటిది పూర్ పోస్చర్, అంటే కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా బాడీ పొజిషన్ సరిగ్గా లేకపోతే వెన్నెముక మీద స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. కొంతమంది టీవీ చూసేటప్పుడు, ఫోన్ వాడేటప్పుడు సోఫాల మీద, మంచాల మీద ఎలా పడితే అలా కూర్చుంటారు, పడుకుంటారు. అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది డెస్క్ల దగ్గర కూర్చుని జాబ్ చేస్తూ ఉంటున్నారు. ఆ వర్క్ చేసేటప్పుడు ముందుకు వంగి చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. మనం వర్క్ చేస్తున్నప్పుడు మన చెవులు ఎప్పుడు భుజానికి సమానంగా స్ట్రైట్గా ఉండేలా కూర్చోవాలి. లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్స్ వాడడం లేదా లంబార్ పిల్లోస్ వాడడం మంచిది. మనం వర్క్ చేసే కంప్యూటర్ స్క్రీన్ మన కంటికి స్ట్రైట్గా ఉండాలి, అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. అంతెందుకు, స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. మనలో చాలామంది మొబైల్ని చూసినప్పుడు తల ముందుకు వంచి వాడుతుంటాం కదా. సాధారణంగా మన తల బరువు 5 కేజీలు ఉంటుంది. మన తలని స్ట్రైట్గా ఉంచినప్పుడు మెడ మీద కేవలం ఆ 5 కేజీల బరువు మాత్రమే పడుతుంది. కానీ అదే మనం ఫోన్ చూసేటప్పుడు తలని కేవలం 15 డిగ్రీల ముందుకు వంచితే అది వెన్నెముకలోని సర్వైకల్ స్పైన్ ఏరియా, అంటే C1 నుండి C7 వెర్టిబ్రేల మీద మన తల 12 కేజీల ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అదే 30 డిగ్రీలు ముందుకు వంచితే 18 కేజీలు, 45 డిగ్రీలు ముందుకు వంచితే 22 కేజీలు, 60 డిగ్రీలు ముందుకు వంచితే 27 కేజీలు, ఇలా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో మెడ భాగంలో వాపు రావడం, బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. దీనినే టెక్ నెక్ అంటారు. కాబట్టి మొబైల్ని కూడా మన ఐ లెవెల్లో పట్టుకుని చూడాలి, కానీ క్రిందకి పట్టుకుని మెడ వంచి చూడకూడదు. ఈ బ్యాడ్ పోస్చర్ వల్ల కలిగే పరిణామాలు ఇప్పుడు తెలియవు, కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి కరెక్ట్ పొజిషన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే బాడీకి చాలా తక్కువ లేదా అసలు పని లేకపోవడం. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. రోజుకి 6 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ మజిల్స్ స్టిఫ్గా మారిపోతాయి. అలాగే పొట్టలోని మజిల్స్ కూడా బలం లేకుండా వీక్గా అయిపోతాయి. పొట్టలో ఉండే కండరాలు బలంగా ఉంటే అది నడుముకి కూడా సపోర్ట్గా ఉంటాయి. అందుకే రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తూ వీటి స్ట్రెంత్ పెంచుకోవాలి, లేదా బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచే యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం తప్పదు అనుకున్న వాళ్ళు కనీసం అరగంటకో గంటకో ఒకసారి లేచి స్ట్రెచ్చింగ్ చేయడం, కొంచెం దూరం నడవడం చేయాలి. నెక్స్ట్, చాలామంది బరువులు ఎత్తేటప్పుడు డైరెక్ట్గా వంగి వెయిట్ లేపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వెంటనే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్ పొజిషన్ కాదు. ఏదైనా బరువు ఉన్న వస్తువుని లేపాలి అనుకున్నప్పుడు క్రిందకి కూర్చున్నట్లుగా మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వాలి, తప్పితే నడుము బెండ్ అవ్వకూడదు. నడుము స్ట్రైట్గానే ఉండాలి. వెయిట్ని మన బాడీకి దగ్గరగా తీసుకుని కాళ్ళ సహాయంతో పైకి లేవాలి. అలాగే మన చేతుల్లో బరువైన వస్తువులు ఉన్నప్పుడు బాడీని ట్విస్ట్ చేయకూడదు, అంటే బాడీని పక్కకు తిప్పకూడదు. అలాగే మనం ఎంత వెయిట్ లేపగలమో అంత వెయిట్ని మాత్రమే లేపడానికి ప్రయత్నించాలి. కానీ కొంతమంది గొప్పల కోసం తమకు మించిన బరువుని లేపడానికి ట్రై చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్, కొంతమంది బైక్ మీద జర్నీ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, గతుకులు వచ్చినా స్పీడ్ తగ్గించకుండా వేగంగా వెళ్ళిపోతుంటారు. అలా గతుకుల్లో పడినప్పుడు బాడీలో ఒక జర్క్ క్రియేట్ అయ్యి స్పైన్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. అలాంటప్పుడు డిస్క్లు డ్యామేజ్ అయ్యి బ్యాక్ పెయిన్ రావచ్చు. కాబట్టి స్లోగా చూసుకుని డ్రైవ్ చేయడం మంచిది. నెక్స్ట్, బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే కూర్చున్నా, లేచినా, వంగినా ఇలా ప్రతిసారి ఆ బాడీ వెయిట్ అంతా కూడా బ్యాక్ మీద పడుతుంది. కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి. ముఖ్యంగా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళలో వెన్నెముక మీద ప్రెజర్ పెరిగి ఎక్కువ బెండ్ అయిపోతుంది. కాబట్టి వెయిట్ తగ్గించుకోవాలి. నెక్స్ట్, డీహైడ్రేషన్, అంటే సరిపడా వాటర్ తాగకపోయినా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే వెన్నెముకలోని డిస్కులు 80% వాటర్తోనే తయారై ఉంటాయి. బాడీలో సరిపడా వాటర్ లేకపోతే ఈ డిస్కులలో వాటర్ కంటెంట్ లేక కుషన్ తగ్గిపోయి స్టిఫ్గా మారిపోతాయి. దీనివల్ల డిస్కులు సన్నగా మారిపోయి బోన్కి మధ్య ప్రెజర్ పెరిగిపోతుంది. కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. నెక్స్ట్, కొంతమంది ఆడవాళ్ళు హై హీల్ వాడుతుంటారు. దీనివల్ల వాళ్ళ పోస్చర్ మారిపోతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు వెళ్తుంది. దానిని బ్యాలెన్స్ చేయడానికి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నెముక అలాగే దాని చుట్టూ ఉండే కండరాల మీద పడుతుంది. దీనివలన లాంగ్ రన్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి హై హీల్స్ వాడకపోవడం మంచిది. అలాగే పడుకున్నప్పుడు కూడా వెళ్ళకిలా పడుకోవడం మంచిది. అలా కాకుండా బోర్లా పొట్ట మీద పడుకుంటే వెన్నెముక కొంత ట్విస్ట్ అవుతుంది. అది లాంగ్ రన్లో ఇబ్బంది అవ్వచ్చు. అలాగే మరీ మెత్తగా దూదిలా ఉండే బెడ్ల మీద పడుకోవడం కూడా మంచిది కాదు. మొదట్లో కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ వాటి మీద పడుకున్నప్పుడు స్పైనల్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండదు. అలాగే వెళ్ళకిలా పడుకున్నప్పుడు కాళ్ళ కింద,
పక్కకు తిరిగి పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్య పిల్లో లాంటిది పెట్టుకుంటే వెన్నెముక మీద ప్రెజర్ పడదు. దీనివల్ల బ్యాక్ పెయిన్ ఉన్నవారికి కూడా కొంత రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా డిస్కుల్లో కుషన్ తగ్గడం, బ్యాక్ మజిల్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం పైన చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిస్క్ డీజనరేషన్ అనేది స్లో చేయవచ్చు. ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే బ్యాక్ పెయిన్ ఉంటే ఇప్పుడు చెప్పుకోబోయే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉపయోగపడవచ్చు. క్యాట్ కౌ స్ట్రెచ్ ఇక్కడ చూపించినట్లుగా ఉండి నెమ్మదిగా నడుముని క్రిందకి పైకి వంచడం. దీనివల్ల స్పైన్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ చైల్డ్స్ పోజ్. ఈ పొజిషన్లో 20 నుంచి 30 సెకండ్స్ ఉంటే వెన్ను భాగం అంతా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్డ్గా ఉంటుంది. నీ టు చెస్ట్ స్ట్రెచ్ అంటే వెల్లకిలా పడుకొని మన కాలుని చెస్ట్ వరకు తీసుకురావడం. జస్ట్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ నుండి రిలీఫ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చివరగా ఈ వీడియో బ్యాక్ పెయిన్ గురించి, వెన్నెముక నిర్మాణం గురించి ఒక అవగాహన కోసం మాత్రమే. కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకోండి. చివరగా ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు షాపింగ్కి సంబంధించిన బెస్ట్ డీల్స్ని పొందడానికి వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.